Good evening, all. సో మీ మీటింగ్ కి వచ్చిన ట్రైనింగ్ కి వచ్చిన ప్రతి ఒక్క ఈ వైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ప్రతి ఒక్కరికి తెలిసి ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చేస్తున్నాం. సో ట్రైనింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఈ రోజు ఈ బిజినెస్ చేస్తున్నామంటే చాలా వరకు టీమ్ బిల్డింగ్ తోటి ఇది సాధ్యం అవుతుంది. ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ ఒక టీమ్ తో పాటు మనం ముందుకు వెళ్ళాలి. సో ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడం, హెల్త్ గురించి చెప్పడం, దాంతో పాటు మనం డెమో అయితే చేస్తాము, అది ప్రైమరీ. అయితే సెకండరీ ఏంటి అంటే ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ వల్ల మీకు టీమ్ తోటి ఎలా రిలేషన్షిప్ లో ఉండాలి, అలాగే వారికి కూడా ప్రతి ఒక్కటి కూడా వాల్యూస్ నేర్పిస్తూ ఇంకా డ్రీమ్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి, ఆ టీమ్ లో ప్రతి ఒక్కరితోటి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ ద్వారానే సాధ్యపడుతుంది. సో అలాంటి ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి మన మధ్యలో ఒక గ్రేట్ స్పీకర్ ఉన్నారు. సో వారెవరో కాదు, మిస్టర్ డేనియల్ గారు ఫ్రమ్ కర్నూల్. సో వారిని ఇన్వైట్ చేసే ముందు డియర్ ఫ్రెండ్స్, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను వారిని స్వాగతిస్తాను. బట్ దానికంటే ముందు మీరందరూ కూడా వీలైనంత త్వరగా స్థిరపడాలని మరియు మీ మైక్ బటన్ ని మ్యూట్ మోడ్ లో ఉంచుకోమని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తద్వారా మీరు స్పీకర్ కి లేదా వేరెవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటారు. సో ఇది ఇంటరాక్టివ్ సెషన్ కానందున అనోటేషన్స్ లేదా ఇతర బటన్లను దయచేసి ప్రెస్ చేయకండి. కాబట్టి మీ అందరి సహకారంతో నేను నేటి స్పీకర్ ని స్వాగతించబోతున్నాను. సో హెల్ప్ మీ టు వెల్కమ్ మిస్టర్ డేనియల్ గారు to conduct the today's training program. Thank you so much. Okay. Good evening to all. Now voice clear unda madam? కొద్దిగా రీసౌండ్ వస్తుంది సార్ మీది. It's already clear, but resound వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు క్లియర్. స్టార్ట్ చేయండి. ఓకే. గుడ్ ఈవినింగ్ లేడీస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో myself Daniel. ఈరోజు జనరల్ టాపిక్ అంటే మన బిజినెస్ లో ఎలా ముందుకు సాగాలి, ఈ వ్యాపారంలో మనం ఎలా ఉంటే ఫాస్ట్ గా గ్రో అవుతాం, ఒక అప్డేటెడ్ నాలెడ్జ్ కోసం మనం ఈరోజు ప్రిపేర్ అయినాం. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవాలి. సో కొత్త వాళ్ళకి వామ్ వెల్కమ్ చెప్తున్నాను నేను. సో కొత్త వాళ్ళకి ఈ బిజినెస్ ప్లాన్ ఒక అద్భుతంగా ఈ బిజినెస్ ప్లాన్ ఉంది మనకి. ఈ బిజినెస్ లో మనం డే బై డే ఫైనాన్షియల్ గా మనం గ్రో అవడానికి, తర్వాత భయంకరమైనటువంటి ఈ క్రానికల్ డిసీజెస్ నుంచి మనల్ని మనం మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఈ బిజినెస్ చేయాలనేటువంటి ఒక సీరియస్ డెసిషన్ కనుక మనం చేసినట్లయితే ఇంకొంతమందిని ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి కాపాడడానికి దోహదపడిన వాళ్ళమైతాం. ఓకే. సో ఈరోజు రెండు ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి సిక్నెస్ ఇండస్ట్రీ. ఈ సిక్నెస్ ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే, మీరు రోగాల బారిన పడండి, మా దగ్గరకు వస్తూనే ఉండండి. మీరు రోగాల పాల్గొండి, మా దగ్గరకు వస్తూనే ఉండండి. మీరు ఎప్పటికీ రోగాల బారిన పడుతూనే ఉండండి, ఎప్పటికీ మా దగ్గరకు వస్తూనే ఉండండి.
ఇది ఒక ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ గా డెవలప్ అవుతూ ఉంది. దీని పేరు సిక్నెస్ ఇండస్ట్రీ అని పేరు పెట్టాం. అనదర్ వన్ ఈస్ వెల్నెస్ ఇండస్ట్రీ. వెల్నెస్ ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే, మీరు మా ఎందుకు రండి, ఆరోగ్యంగా ఉండండి, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండండి. వెల్నెస్ ఇండస్ట్రీ ఏం చెప్తుంది, మీరు మా ఎందుకు రండి, ఆరోగ్యంగా ఉండండి, ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉండండి. వెల్నెస్ ఇండస్ట్రీ చెప్తుంది. మరి మనం ఏ ఇండస్ట్రీలో ఉందాం? డెసిషన్ మనదే. సిక్నెస్ ఇండస్ట్రీలో ఉందామా, వెల్నెస్ ఇండస్ట్రీలో ఉందామా? ఈరోజు వెల్నెస్ ఇండస్ట్రీలో ఉండడానికి కోసం మీ మిత్రులు ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని ఆహ్వానించారు, ఈ ఆపర్చునిటీలోకి ఆహ్వానించారు. ఈ సెషన్ అయిపోయే లోపు కొత్త వాళ్ళు ఒక డెసిషన్ చేయాలి. పాత వాళ్ళు ఏం చేయాలంటే, డెసిషన్ లో సీరియస్నెస్ ని ఇంప్రూవ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. డెసిషన్ కాస్త బాగా బర్నింగ్ డెసిషన్ గా ఉండాలి. అప్పుడు మనం బిజినెస్ లో నుంచి ప్రాఫిటబుల్ బిజినెస్ లోకి వస్తాం. వింటున్నారు కదా? బిజినెస్ లో నుంచి ప్రాఫిటబుల్ బిజినెస్ లోకి వస్తాం. చాలా అద్భుతంగా ఈరోజు టాపిక్ ఉండబోతుంది. సో సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తూ జాగ్రత్తగా వినండి. మీకు నచ్చిన పాయింట్స్ ను నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మీ బిజినెస్, ప్రాఫిటబుల్ బిజినెస్ లైఫ్ లో మీకు ఎంతైనా దోహదపడతాయి. ఓకే ఓకే రైట్. సో సిక్నెస్ ఇండస్ట్రీలో ఉందామా, వెల్నెస్ ఇండస్ట్రీలో ఉందామా అనేది ఎవరికి వాళ్ళని డిసైడ్ అవ్వాలి. ఎవరు కూడా సిక్నెస్ ఇండస్ట్రీని కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా వెల్నెస్ ఇండస్ట్రీలో ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమందికి ఇగ్నోరెన్స్ వల్ల, అజ్ఞానం వల్ల తెలియదు, వాళ్ళని మనము ఎడ్యుకేట్ చేస్తాము ఈ బిజినెస్ ద్వారా. ఓకే, సో కాబట్టి ఈరోజు నేను హెల్త్ ప్లాను, బిజినెస్ ప్లాను ఇవేమి నేను చెప్పను, ఆల్రెడీ తెలుసు మనందరికి. కొత్త వాళ్ళకి దయచేసి మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేశారో కొత్త వాళ్ళు, మీరు వినండి. మీకు బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. బిజినెస్ లో ఏముంది, తర్వాత ఈ ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఏంటి, ఎలా రిజల్ట్ వస్తుంది, ఎలా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అనేది తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ ఎంప్లాయీస్ మీకు దీన్ని డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. ఓకే, సో చెప్పాను కదా, నేను 2 ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి. ఒకటి సిక్నెస్ ఇండస్ట్రీ, 2 వెల్నెస్ ఇండస్ట్రీ. సో మనం ఈ రోజు వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం, థ్యాంక్ గాడ్. అందుకనే మనం ఎల్లప్పుడు కూడా ఆ దేవునికి, అప్లైన్కి, కంపెనీకి థ్యాంక్స్ చెప్పాలి. అప్లైన్కి ఎందుకు చెప్పాలి? ఈ ఆపర్చునిటీ చూపించారు కాబట్టి. కంపెనీకి ఎందుకు చెప్పాలి? కంపెనీకి ఎందుకు చెప్పాలి థ్యాంక్స్? ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు, మనకి ఇస్తున్నారు, మనం ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కంపెనీ 16 సంవత్సరాలు రీసెర్చ్ చేసి డాక్టర్ సాగర్ జోషి గారు చాలా అద్భుతంగా ఈ ప్రొడక్ట్లను తయారు చేసి మనకి ఇచ్చారు. ఈ రోజు నా టేబుల్ మీద కూడా ఈ ప్రొడక్ట్ ఉంది, నేను వాడుతున్నాను. ఓకే, కాబట్టి కంపెనీకి ఆల్వేస్ మనం థ్యాంక్స్ చెప్పాలా, అప్లైన్కి థ్యాంక్స్ చెప్పాలా, కంపెనీకి థ్యాంక్స్ చెప్పాలా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గాడ్ కూడా థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకో తెలుసా? ఇది అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ ఇచ్చే దేవుడే. కాబట్టి వితౌట్ గాడ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఆల్వేస్ గాడ్ కూడా మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఓకే, సో కాబట్టి వెల్నెస్ ఇండస్ట్రీలోకి అందరినీ స్వాగతం చేస్తున్నాను. వెల్కమ్ టు ఈ వైటోరియం ఫ్యామిలీ మెంబర్స్. సో కొత్త వాళ్ళకి వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, నేను చెప్పే కొన్ని విషయాలు చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి. కొంచెం డైల్యూట్ చేసుకోవాలా, డైజెస్ట్ చేసుకోవాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. సో పాత వాళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంటది,
అక్కడక్కడ కొంచెం గుచ్చినట్టుగా కూడా ఉంటది, అది మంచిదే. ఓకే, మనం కొంచెం ఫర్దర్ లెవెల్కి వెళ్ళడానికి, ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళడానికి, ఇంకా మనం ఉన్న స్థాయి నుంచి కొంచెం ఇంకొక మెట్టు ఎక్కడానికి బిజినెస్ లో దోహదపడతాయి. కాబట్టి ఎవరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, డోంట్ టేక్ మీ రాంగ్. ఓకే, నన్ను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం మనకి ఆ కెమికల్ రియాక్షన్స్ కూడా జరగాలి. మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు మనం మాట్లాడేవి, మనం చేసేవి కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. దానివల్ల మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. చూడండి, గ్రోత్ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది. ప్రజెంట్ అచీవ్మెంట్ ఫ్యూచర్ అచీవ్మెంట్ కు బద్ధ శత్రువై కూర్చుంటారంట. ఈరోజు మనము ఒక 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల సంపాదిస్తున్నాం. ఓకే, సో అది కాదు అన్నది. మనిషి ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. డే బై డే, డే బై డే, డే బై డే, వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అచీవ్మెంట్స్ తో నిండిపోవాలి. ఒక ఆథర్ చెప్తాడు, ప్రజెంట్ అచీవ్మెంట్ ఫ్యూచర్ అచీవ్మెంట్ కి బద్ధ శత్రువై కూర్చుంటున్నాడు. వింటున్నారా? ప్రజెంట్ అచీవ్మెంట్ ఫ్యూచర్ అచీవ్మెంట్ కి బద్ధ శత్రువై కూర్చుంటున్నాడు. సో ఐ నో యాటిట్యూడ్ పక్కగా పెట్టండి లీడర్స్, ఫ్రెండ్స్. ఎంటీ కప్ లాగా, ఒక ఎంటీ గ్లాస్ లాగా, ఒక ఎంటీ బకెట్ లాగా, ఎంటీ బౌల్ లాగా మీరు ఇక్కడ కూర్చుని జాగ్రత్తగా చెవులు రిక్కించి వింటే కాస్త ఈ సెషన్ మనకి ఉపయోగపడదు. ఓకే, మనము ఇంకా గొప్ప స్థాయికి, ఉన్నత స్థాయికి, ఒక ఫర్దర్ లెవెల్స్ కి వెళ్ళడానికి ఈ సెషన్ దోహదపడుతుంది. నా సమయం కూడా నాకు వర్త్ అవుతుంది, ఉపయోగపడుతుంది. నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సో ఒక చెట్టుకి చాలా కాయలు ఉంటాయి. ఆ కాయల్లో కొన్ని కాయలు ఏమవుతాయంటే పండులాగా మారతాయి. అది కాయ నుంచి నేను పండుని అని అనుకున్నప్పుడు అది చెట్టుకుండదంట, భూమి మీదకి రాలిపోతుంది, నేల రాలిపోతుంది. ఈ వ్యాపారంలో మీరు వచ్చినప్పుడు కూడా మీరు పండులాగా ఉండకండి. పండు అంటే నాకు అన్ని తెలుసు అని నాది ఓకే, నేను పండుని అన్నప్పుడు అది చెట్టుకుంటుంది, అది రాలిపోతుంది, నేల రాలిపోతుంది. సో దయచేసి ఆ యాటిట్యూడ్ ఎవరు ఉండకండి. సో కాయలాగానే ఉండండి, ఇంకొంతకాలం ఎదగండి, బలవండి, బాగా పుష్టిగా అవ్వండి. ఇంకొంతమందికి ఇప్పుడు చూడండి, చిన్న పండు ఒక్కరికిద్దరికి వస్తుంది, అదే బలిసిన పండు అయితే కొంతమంది షేర్ చేసుకుంటారు. అలాగే నువ్వు గిరిగీసుకుని ఒక బౌండరీ వేసుకుని ఆ బౌండరీలో కూర్చుని దిస్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఓకే అనుకుంటే చాలే, ఈ 10,000, ఈ 50,000, ఈ 30,000, ఈ 4 లక్షలు, ఈ 3 లక్షలు చాలే అనుకోకూడదు. ఇంకా నీ లైఫ్ ఇతరులకి బ్లెస్ఫుల్ గా ఉండాలి. నీ లైఫ్ ఇతరులకి ఒక ఏమంటారు, లాభదాయకంగా ఉండాలి. నీ లైఫ్ నీకే లాభదాయకంగా కాకుండా నీ లైఫ్ ఇతరులకు కూడా ప్రాఫిటబుల్ గా ఉండాలి. అలా ఉండడం కోసం ఈ బిజినెస్ డిజైన్ చేసినటువంటి డిజైనర్ ఎవరైతే ఉన్నారో, ఈ బిజినెస్ ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, ఆయన అరే బాబు, నెలకు 1,00,000 కాదు, రోజుకు 1,36,000 సంపాదించవచ్చు, ఇంకా దీని క్యాపింగ్ ని ఇంక్రీజ్ చేస్తాను, రోజుకు 3 లక్షలు, 4 లక్షలు కూడా పర్ డే తీసుకోవచ్చు, నెలకు 1 కోటి రూపాయలు కూడా తీయొచ్చు, నెలకు 5 కోట్లు కూడా తీయొచ్చు. దీంట్లో అంత సావర్నిటీ ఉంది, అంత సత్తా ఉంది ఈ కంపెనీకి, ఈ బిజినెస్ ప్లాన్ డిజైనింగ్ కి, ఈ బిజినెస్ ప్లాన్ అంత అద్భుతం. సో ఫ్రెండ్స్, కాబట్టి జాగ్రత్తగా ఈ సెషన్ మీరు వినండి. చాలా చాలా విషయాలు మన లైఫ్ టచ్ అవుతాయి, మనం సీరియస్ అవుతాం. ఓకే, మనం లైఫ్ ఆఫ్ సర్వైవల్ నుంచి, లైఫ్ ఆఫ్ సక్సెస్ లో నుంచి లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీలో వస్తాం. మనిషి జీవితాన్ని 3 ప్రభావితం చేస్తాయి. జాగ్రత్తగా వినాలి. మనిషి జీవితాన్ని 3 ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి లైఫ్ ఆఫ్ సర్వైవల్. కొంతమంది ఉంటారు, ఈ 3 ఏడవ దగ్గర ఉంటాం మనం, సెట్ చేసుకోండి, వినండి బాగా. ఫస్ట్ వచ్చేసేసి లైఫ్ ఆఫ్ సర్వైవల్. చాలా మంది ఇందులో ఉంటారు. లైఫ్ ఆఫ్ సర్వైవల్ ఏంటంటే మనం తెలంగాణ స్లాంగ్ లో చెప్తాం కదా, కప్పడా రోటీ మకాం.
కప్పడా అంటే కట్టుకోవడానికి బట్టలు, రోటీ అంటే తినడానికి తిండి, మకాం అంటే ఉండడానికి ఒక ఇల్లు. ఇది ఉంటే చాలు, హ్యాపీ అనుకుంటారు. వీళ్ళని ఏ కేటగిరీలోకి పరిగణించామంటే లైఫ్ ఆఫ్ సర్వైవల్ కేటగిరీ. వీళ్ళు సర్వైవల్ అయితే చాలా అనుకుంటారు. ఈ వ్యాపారంలో కూడా అది ఉంది, అది కావాల్సిన అది ఇచ్చేయండి బాబు. ఇందులో లైఫ్ ఆఫ్ సర్వైవల్ కూడా ఉంది ఈ వైటోరియంలో. ఓకే, కప్పడా రోటీ మకాం కావాలంటే అట్లా కూడా చూడొచ్చు ఈ వ్యాపారాన్ని. ఓకే, సెకండ్ కేటగిరీ పీపుల్ ఎవరంటే లైఫ్ ఆఫ్ సక్సెస్. లైఫ్ ఆఫ్ సక్సెస్, లైఫ్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటండి? ఎవరున్నారు ఇప్పుడు మనకి మన సొసైటీలో ఎవరిని ఈవిడ సక్సెస్ అయినాడు అనుకుంటారు? డాక్టర్స్, ఇంజనీర్స్, ఓకే, ఐటీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, రకరకాల ప్రొఫెషనల్ గా చేసి నెలకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ సొంత ఇల్లు సొంత కారు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ వరకు వాళ్ళకి ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు. వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ అని మనం పిలుస్తాం. ఇది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏంటి? లైఫ్ ఆఫ్ సర్వైవల్. 60-70% ఇక్కడే ఉంటాం మనం. ఆ జోన్ లో నుంచి బయటకు వస్తే సక్సెస్ఫుల్ లైఫ్, లైఫ్ ఆఫ్ సక్సెస్. అంటే మన వరకు మనం ఇతరులకి మనకి మన భార్య మన పిల్లలు ఇంతవరకు బాగుంది అంతే. లైఫ్ ఆఫ్ సక్సెస్ సఫిషియన్స్ ఇది కూడా. నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకోటి కూడా ఉంటుందని తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ. ఎంత పొడవుగా చదువుతాం మనం ఈ పదం. నేను వెళ్ళాను, వెళ్ళలేదు. నేను కూడా డిగ్రీ చేసిన, పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన, ప్రపంచ దేశాలు తిరిగిన, చాలా మంది పెద్ద పెద్దలతో జర్నీస్ చేసిన. లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ ఉంటుందని నాకు తెలియదు. కొత్త పదం ఈ ఇండస్ట్రీలోకి వచ్చినాక విన్నాను నేను. లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ ఏంటి? లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ అంటే ఏంటి? లైఫ్ ఆఫ్ సర్వైవల్ నుంచి లైఫ్ ఆఫ్ సక్సెస్ ను కూడా ఓవర్కమ్ అయ్యి, లైఫ్ ఆఫ్ సర్వైవల్ ఓవర్కమ్ అవుతాడు, లైఫ్ ఆఫ్ సక్సెస్ కూడా ఓవర్కమ్ అవుతాడు. కొంతమందికి లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ ను సక్సెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ పీపుల్ అంటారు. అంటే మన బ్రతుకు మనకు ఉపయోగపడుతూ మన లైఫ్ మనకి సర్వైవల్ చేస్తూ, సర్వైవల్ లో నుంచి మన లైఫ్ ను సక్సెస్ బాటలో నడిపించుకుని మరికొంతమందికి సక్సెస్, దాన్ని లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. కొంతమందికి సక్సెస్ ఇస్తాడు. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ లింగ భేదాలు ఏం లేవు, జెండర్ మేల్ ఫీమేల్ ఎవరైనా. ఓకే, సో లైఫ్ ఆఫ్ సర్వైవల్ నుంచి లైఫ్ ఆఫ్ సక్సెస్ లోకి వచ్చి, లైఫ్ ఆఫ్ సక్సెస్ లో నుంచి లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ లోకి రావాలి. లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ లోకి వచ్చామంటే మనిషి ఎలా ఉంటాడంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడు, ఒక మెంటర్ లాగా మారిపోతారు. వాళ్ళని నేను లీడర్ అంటాను. మీరు అనుకుంటున్నట్టు, మీరు పిలుస్తున్నట్టు మీరు కొంతమంది లీడర్ లీడర్ అంటారు కదా. లీడర్ అంటే ఏంటంటే ఎవరైతే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీలో ఉండి కొంతమంది లైఫ్ ను సక్సెస్ఫుల్ బాటలో గైడ్ చేస్తూ, కొంతమంది లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ, కొంతమంది లైఫ్ ను ఎంపవరింగ్ చేస్తూ వాళ్ళ జీవితంలో ఒక కీలకమైన ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు. రెడీ కావచ్చు, జట్టు కావచ్చు, వాళ్ళని లీడర్ అంటారు. అంతేగాని మీటింగ్ లో మైక్ పట్టుకుని మాట్లాడేసేసి ఓ 4 లక్షలు ఈ బయటలో సంపాదించేసేసి ఏదో హెల్త్ ప్లాన్ డెమో చెప్పేసేసి
ఇక నేను కూడా ఇందులో ఉన్నా, నేను కూడా బిజినెస్ మ్యాన్నే, నేను కూడా లీడర్నే అని నువ్వు అనుకుంటే కాదు. నీ మెంటర్ నీకు చెప్తాడు, నీవు కొంతమందికి మెంటర్ గా మారతావు. ఇదంతా ఒక ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ ఏ ఓవర్ నైట్ ప్రాసెస్. ఇది ఒక రాత్రిలో, ఒక వారంలో, ఒక గంటలో జరగలేదు. నా లైఫ్ లో కూడా ఇంకా నేను లెర్నింగ్ చేస్తానే ఉన్నా. 18 years జర్నీ, ఓకే, చేస్తూనే ఉన్నా. కాబట్టి లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీలోకి మీరు రావాలంటే ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, సో నేను ఈరోజు మీకు ఇంకొకటి కూడా రిమైండింగ్ చేస్తాను, గుర్తు చేస్తాను. మీరు బిజినెస్ లో ఉండి ప్రాఫిటబుల్ బిజినెస్ లో రావాలి. ఓకే, బిజినెస్ లో ఉండి ప్రాఫిటబుల్ బిజినెస్ లో రావాలి. మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఈ బిజినెస్ లోకి వచ్చారో వాళ్ళని బిజినెస్ లో ఉంచకండి, ప్రాఫిటబుల్ బిజినెస్ లో ఉంచండి. అప్పుడు వాళ్ళు మీ మాట వింటారు, మీ వెంట వస్తారు. అలా ఉన్న టీమే మీకు సాలిడ్ టీమ్. ఫ్రెండ్స్ వినండి, ఇప్పుడు మీకున్న 100 మందినో 50 మందినో టీం చూసుకుని ముసుకోకండి. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. వాళ్ళు ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల అప్డేట్ అవుతూ వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం ప్రాఫిట్ లో చూసుకుంటా ఉంటాం. మన ప్రాఫిట్, మన కిందోడు ప్రాఫిట్ మనం చూడాలి. అప్పుడు నువ్వు మెంటర్ అవుతావు, నువ్వు లీడర్ అవుతావు, అతని జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటావు, నీకు సక్సెస్ వస్తూ ఉంటావు. ఓకే, సో డోంట్ వరీ. అక్కడ పవర్ పోయింది. నా వాయిస్ వస్తుంది కదా? హలో సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది. వీడియో ఆఫ్ అయింది సార్, చెక్ చేసుకోండి. హలో సార్, మీ వీడియో ఆఫ్ అయింది, వాయిస్ ఇస్ క్లియర్. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, వీడియో ఆఫ్ అయింది సార్. మేడం, మీ వీడియో ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. వాయిస్ వస్తుంది కదా? వాయిస్ వస్తుంది. ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, సో లైఫ్ ఆఫ్ సర్వైవల్ నుంచి, లైఫ్ ఆఫ్ సక్సెస్ లో నుంచి లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీలో ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనం బిజినెస్ లో ఉన్నామని మనం అనుకోవాలి. అప్పటి వరకు కూడా మనం నామినల్ గా ఉన్నాం. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీలో ఎప్పుడైతే మనం ఉంటుంటామో, చూడండి, మంచి పని చేసేటప్పుడు అన్ని అవరోధాలు వస్తాయి. ఓకే, రోజు పవర్ ఉంటుంది, ఈరోజు పవర్ లేదు. ఓకే, సో లైఫ్ ఆఫ్ సర్వైవల్ నుంచి లైఫ్ ఆఫ్ సక్సెస్, లైఫ్ ఆఫ్ సక్సెస్ నుంచి లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ. లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీలో కొంతమందికి మనం అది ఇంపాక్ట్ చేస్తే మన లైఫ్ అదొక అద్భుతం అండి. మానవ జీవితం, హ్యూమన్ లైఫ్ అనేది అప్పుడు సార్థకమైంది. అప్పుడు మన లైఫ్ ఒక మీనింగ్ వస్తుంది. అప్పటి వరకు కూడా లీడర్స్, ఫ్రెండ్స్, కీప్ డూయింగ్, లెర్న్, టీచ్, డూప్లికేట్. నేర్చుకుంటూనే ఉండాలా, నేర్పిస్తూనే ఉండాలా, ఇంకొంతమందికి నేర్పించేటట్టుగా మనం చేయాలి. మనం నేర్చుకోవాలి, కొంతమందికి నేర్పించాలి, వాళ్ళు మరికొంతమందికి నేర్పించేటట్టుగా చేయాలి. ఇది ఒక ప్రాసెస్. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి మన జీవితంలో. అప్పుడు మన జీవితానికి ఒక మీనింగ్ యాడ్ అవుతుంది. అప్పుడు నిన్ను లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ కేటగిరీ పర్సన్ గా పరిగణిస్తుంది ఈ సొసైటీ, ఈ ప్రపంచం, చుట్టూ ఉన్నటువంటి మానవ సమాజం వల్లని. ఎస్, హీ ఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్, షీ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్
ఇన్ ద సొసైటీ అని చెప్పేసి మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ 3 మనం అర్థం చేసుకోవాలి. ఆ 2 ఇండస్ట్రీల గురించి నేను చెప్పాను ఈరోజు. తర్వాత 3 లైఫ్ స్టైల్స్ గురించి చెప్పాను. ఇక లాస్ట్ గా ఇంకొక అద్భుతమైన విషయం కూడా మీకు చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను, క్లోజింగ్ లోకి వచ్చేస్తాను. ఓకే, ఏంటంటే మన జీవితం అకౌంటబుల్ గా ఉండాలి. అకౌంటబిలిటీ ఈ బిజినెస్ లో నీకే కాదు, నీ టీమ్ కి, నీ లైఫ్ కి, నీ ఫ్యామిలీకి చాలా మజబూత్ ఇస్తుంది, మజా తెస్తుంది అకౌంటబిలిటీ. ఏ విషయాల్లో మనం అకౌంటబుల్ గా ఉండాలి? చూడండి, మనం లీడర్లమని పిలిపించుకుంటుంటేనే మనకి టైం విషయంలో అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరికో మనం వస్తామని చెప్పినాం, మన డౌన్ లైన్స్ కో, మన అప్ లైన్స్ కో, మన క్రాస్ లైన్స్ కో, ఎవరికో మన బ్రదర్ లైన్స్ కో మనం ఒక మీటింగ్ కి అటెండ్ చేస్తానని చెప్పినాం, లేకుంటే ఒక డెమో చెప్పడానికి, ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక పర్సన్ మీట్ అవ్వడానికి, ఒక గ్రూప్ మీటింగ్ చేయడానికి, ఒక ఫేస్ మీటింగ్ చేయడానికో మనం ఎక్కడికో వస్తానని ఒక మాట ఇచ్చినాం. ఆ మాటకి మనము వెళ్ళిపోవాలి, అక్కడ ఆ టైంకి వెళ్ళిపోవాలి. ఆ టైం ఇచ్చినాం, ఆ టైంకి మనం అక్కడ ఉండాలి. లేకపోతే మనల్ని ఎవరు కూడా నమ్మరు. ఈ మేడం ఇట్లానే చెప్తాడు, ఈ సార్ ఇట్లానే చెప్తాడు, వస్తానంటారు, రారు అని చెప్పేసి మనల్ని బిలీవ్ చేయరు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే మనం మాటిస్తున్నామో, ఎవరికైతే మనము ఈ బిజినెస్ లో మీకు వస్తానని చెప్తున్నారో, పలానా టైంకి పలానా రోజున వస్తానని చెప్పినప్పుడు ఆ రోజు ఆ టైంకి మీరు అక్కడ ఉండేట్టుగా మీరు ప్రయత్నం చేయాలి, పోరాడాలి, ఫైట్ చేయాలి. అంతేగాని తేడా ఎగనా పెడదామా, తేడా డుంబా కొడదామా, మీరే చూసుకున్నామా అని మన ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయకూడదు, సాకుల కోసం ఎత్తుకోకూడదు, ఏమి సాకు చెప్తాము. సో డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. దయచేసి అలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా డెవలప్ చేయకూడదు. సో టైం అకౌంటబిలిటీ ఉండాలి, టైం పంచువాలిటీ కూడా ఉండాలి. దీనిలోనే టైం పంచువాలిటీ. ఓకే, ఇది మీ బిజినెస్ లో మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ఒక మంచి పర్ఫెక్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ మ్యాన్ లాగా, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా నేను తీర్చిదిద్దుతుంది. ఓకే, టైం అకౌంటబిలిటీ, టైం పంచువాలిటీ. సో ఈ విషయంలో మనం అకౌంటబుల్ గా ఉండాలి. రెండవ విషయం వచ్చేసేసి మాట విషయంలో కూడా అకౌంటబిలిటీ. మాట మన ముక్కు కింద ఉంటుంది కదా, ఇది దీనికి రిమోట్ కంట్రోల్ లేదు. ఎట్లా పెడితే అట్లా మాట్లాడేస్తుంది, ఏది పెడితే మాట్లాడేస్తుంది, లొడలొడ ఆగేస్తాం, గాలి వాగ్దానాలన్నీ చేసేస్తాం. ఓకే సార్, మీరు బిజినెస్ లో రండి, అది ఇది అది ఇది అని చెప్తాం. 18 సంవత్సరాలలో ఎన్ని రకాల ప్రజలు చూస్తుంటాను నేను కూడా. వస్తా ఉంటారు రోజు ఆఫీస్, రకరకాల ప్రజలు వస్తారు, రకరకాల. ఈ బిజినెస్ లో ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ వినండి, చాలా రకాల వాళ్ళు చూస్తారు, మీరు విచిత్రమైన వ్యక్తులు చూస్తారు. బిజినెస్ లోకి వచ్చి అదాక ఒక మాట ఉంటుంది, బిజినెస్ లోకి వచ్చిన ఇంకో మాట ఉంటుంది, అలా కూడా ఉంటారు. సో కాబట్టి మీరు ఇండిపెండెంట్ అయిపోవాలి, మీరు మాటకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. 99.9% మీ మాట విషయంలో కూడా మీరు అకౌంటబుల్ గా ఉండాలి. ఓకే, టైం విషయంలో అకౌంటబుల్ ఉండాలి, మాట విషయంలో కూడా అకౌంటబుల్ ఉండాలి. మాటలు మన బిజినెస్ అవసరమైనవే మనం మాట్లాడాలి, అనవసరమైన గరికి గరికి కహానీలు, పనికిరాని యూజ్లెస్ వర్డ్స్ వాళ్ళ గురించి అవన్నీ పక్కకు పెట్టేసేయాలి. మన గ్రోత్ కు ఉపయోగపడేది, మన బిజినెస్ ని డెవలప్ చేసేది మనం మాట్లాడాలి. చాలా వరకు సొసైటీలో ఏమంటుందంటే, ఇద్దరు వ్యక్తులు కలిశారంటే ఆ లేని వ్యక్తి మూడో వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. దయచేసి ఎవరు అలా చేయొద్దండి. అలా చేస్తే మీరు బిజినెస్ లో పెద్ద లెవెల్కి పోలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే ఇవన్నీ మనం అలవర్చుకోవాలా,
మనము ఇంప్లిమెంట్ చేయాలా మన లైఫ్ లో. మనం ఇతరులకు చెప్పేది కాదు, ముందు మనం చేయాలి. మనం చేస్తేనే మనల్ని చూసి ఇతరులు చేస్తారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో మనం ఒక గాజు ఇల్లు గాజు అద్దాలతో పొదిగించబడిన ఇంట్లో ఉంటామంట. మనల్ని ఎవరు చూడలేదు లేదు మనం అనుకుంటాము, మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే గాజు అద్దాల ఇల్లు ఇది. చాలా జెన్యున్ గా, ట్రాన్స్పరెన్స్ గా, క్లీన్ గా ఉండాలి. నోట్లోకి వచ్చే మాటలు చాలా క్లీన్ గా ఉండాలి. ఏం చేస్తావో అదే చెప్పు, ఏం చేయగలుగుతావో అదే చెప్పు. పొలిటీషియన్స్ లాగా గాలి వాగ్దానాలు చేయొద్దండి, గాలి మాటలు మాట్లాడొద్దండి. ఓకే. సో నీకు ఒక మంచి పెద్ద టీం, ఒక పొటెన్షియాలిటీతో కూడినటువంటి హ్యూజ్ టీం నీకు రావాలి అంటే ఈ సుగుణాలన్నీ, అంటే ఈ గుడ్ లక్షణాలు, ఈ గుడ్ సింటమ్స్ అన్ని మనలో కనిపించాలి. అప్పుడు నీకు సాలిడ్, పర్మనెంట్, సెక్యూర్ బిజినెస్ క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు కూడా నువ్వు తాత్కాలికమైన వ్యాపారంలో ఉంటావు, బిజినెస్ లో ఉంటావు అంతే. పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్ నీకు రాదు. రావాలంటే ఇవన్నీ కూడా మనలో అలవర్చుకోవాలి. మనం ఇది మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. సో 3 విషయాలు కూడా ఇక్కడ నేను రిమైండ్ చేశాను. టైం విషయంలో మన అకౌంటబుల్ ఉండాలి, మాటల విషయంలో అకౌంటబుల్ ఉండాలి. మూడవది మనీ విషయంలో కూడా అకౌంటబుల్ ఉండాలి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు కదా, కానీ ఇప్పుడు మనీ మేక్స్ ఆల్ థింగ్స్ అంటుంది. మనీ మీకు ఒక టీం అయిన తర్వాత, మీకు 10 మంది, 20 మంది, 30 మంది అయిన తర్వాత మిత్రులారా, మీకు ఒక టీం అవుతుంది. మీ టీం వాళ్ళు మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. సార్ టీవీ చేయండి, సార్ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టండి, మేడం టీవీ చేయండి, మేడం ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టండి అని చెప్పేసి మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బుల విషయంలో కూడా మీకు అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. జిమ్మేదార్ అంటారు కదా, జిమ్మేదార్, జవాబుదారి. మాటకి జవాబుదారివే, సమయానికి జవాబుదారివే, మనీకి కూడా జవాబుదారి. మనీ. సో ఈ మనీ విషయంలో అకౌంటబిలిటీగా ఉండాలన్నమాట. మన డౌన్ లైన్ డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే ఏ పర్పస్ తో అవి మన దగ్గరకు వచ్చినాయో ఆ పర్పస్ మనం ఫుల్ఫిల్ చేయాలి. అంతేగాని సరేలే రేపు కదా బిల్లు చేసేది, పికప్ సెంటర్కి వెళ్ళు, డిస్ట్రిక్ట్ పాయింట్కి వెళ్ళు, రేపు కదా మనం ఆర్డర్ పెట్టేది. ఇప్పుడు ఇంటి కిరాయి కట్టేద్దాం, కరెంట్ బిల్లు కట్టేద్దాం, చీటీ అమ్మచ్చు కూర్చుందా, చీటీకి డబ్బులు కట్టేద్దాం, చిట్టీలకు డబ్బులు కడదాం, ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చింది దానికి కట్టేసుకుని వాడేసుకుందాం అనే మంది డబ్బులు నువ్వు వాడుకున్నాం అనుకో, రెండోసారి నీ టీంలో నిన్ను ఎవడు నమ్మడం, నీకు పెద్ద బిజినెస్ రాదు, నువ్వు ఉన్నతమైన స్థాయికి పోలేవు. కొంచెం కఠినంగా ఉన్నా నేను మాటలు చెప్పక తప్పదు. సో కాబట్టి మనీ విషయంలో కూడా మనం అకౌంటబుల్ గా ఉండాలి. ఓకే. సో అప్పుడేమవుతుంది, మీకు పెద్ద టర్న్ ఓవర్ అవుతుంది. 10,000 నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లలో టర్న్ ఓవర్ అవుతుంది. అప్పుడు నీకు ప్రాఫిట్స్ కూడా, రిటర్న్స్ కూడా. ఓకే. సో కాబట్టి ఫ్రెండ్స్, మాట విషయంలో అకౌంటబుల్ ఉండాలి, టైం విషయంలో అకౌంటబుల్ ఉండాలి, మనీ విషయంలో అకౌంటబుల్ ఉండాలి. ఓకే. సో లాస్ట్ గా ఫినిషింగ్ లో ఒక డెసిషన్ మేకర్ గా మనం ఉండాలి. ఆ డెసిషన్ కాస్త స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే డెసిషన్, మీకు తెలుసా, స్లాబ్ ఇల్లు కట్టినాక గోడలు లేసిన తర్వాత, పిల్లర్స్ గోడలు లేసిన తర్వాత స్లాబ్ వేయడానికి కాంక్రీట్ చేస్తారు, కాంక్రీట్ తో వేస్తారు. కాంక్రీట్ అంటే తెలుసా, ఇసుక, సిమెంట్, గులకరాళ్ళు, నీళ్లు కలిపి మిక్స్ చేస్తారు, మిషన్ లో వేసి తిప్పుతారు దాన్ని బాగా. అది కాంక్రీట్. అది కాంక్రీట్ తీసుకుని స్లాబ్ వేస్తారు. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలుసా, చాలా గట్టిగా ఉంటుంది. అంత కాంక్రీటెడ్ సాలిడ్ బిజినెస్ మీకు రావాలి అంటే, అంత స్ట్రాంగ్ గా మీరు ఉండాలంటే మీ డెసిషన్ కూడా అలాగే ఉండాలి. వన్స్ మీరు ఈ బయోటోరియం బిజినెస్ ప్లాన్ విని ఇది నచ్చి ఒక డెసిషన్ చేసినాక, ఆ డెసిషన్ ని
కాంక్రీటెడ్ గా సాలిడ్ గా స్టాండర్డ్ చేయాలి. ఆ డెసిషన్ మీద మీరు స్టాండ్ అయిపోవాలి. ఆ డెసిషన్ మీద స్టాండ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన మేజర్ పని ఏంటంటే, మీకు ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి వాటిని ఒక్కొక్కటి పెన్ను పేపర్ తీసుకుని రాయాలి. పెన్ను పేపర్ తీసుకుని డ్రీమ్స్ రాసిన తర్వాత ఆ డ్రీమ్స్ ఎదురుగా మీరు డేట్ వేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారు కొనాలనుకుంటున్నారు. ఏం కారు కొనాలనుకుంటున్నారు? నేను కార్ల గురించి, కార్ల పిచ్చోడు, నేను చాలా కార్లు కొన్నాను. ఓకే, కొత్త కొత్త కార్లు కొన్నాను. అయితే మీకు ఏం కారు కావాలి? ఎప్పుడు కావాలి? కారు కావాలని అందరికి ఉంటది. అడక తినేటోడు కూడా నాకు కారు ఉంటే బాగుంది అనుకుంటాడు. దగ్గర కూడా వాడికి కూడా కారు కావాలనుకుంటుంది. కానీ కారులో పోతాడా? కారు కొంటాడా? పాసిబుల్ కాదు. అయితే అందరికి కారు కావాలంటుంది, అందరం కారులో తిరగాలండి. ఎవరికి కారు వస్తుంది తెలుసా? కారు కావాలనే కోరిక బలంగా ఉంది. దానికి ఒక డేట్ అయ్యాలి. 2025 మార్చా, ఏప్రిల్, డేట్ కూడా ఉండాలి. మంత్, డేట్, ఇయర్ ఉండాలి. అది క్లిస్టల్ క్లియర్ ఉండాలి, ఏ కారు కూడా. దానికోసము మీ మెంటర్ దగ్గర కూర్చోవాలి. ఈ బిజినెస్ లో గ్రో అవుతున్న వాళ్ళు ఉన్నారు. కార్లు కొంటున్నారు, బంగాళాలు కడుతున్నారు, లక్షలు లక్షలు, కోట్లు కోట్లు ఆదాయం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో వాళ్ళతో కూర్చొని, నాకు ఇది ఉంది, కొన్ని డ్రీమ్ ఉంది, కోరిక ఉంది, దీన్ని ఈ టైంకి నెరవేర్చుకోవాలి, దానికోసం నన్ను ఏం చేయమంటారు అని మీరు వర్క్ తీసుకోవాలి. దానికోసం ఏం చేయాలో చెప్తాడు. ఎందుకంటే దారి ఉండే వీలున్నాడు, అవన్నీ పొందుకుని ఉన్నాడు. అంటే నేను గైడ్ చేస్తాను. ఈ బిజినెస్ లో మాత్రమే చేస్తాను, బయట బిజినెస్ లో చేయాలి. బయట ప్రపంచంలో ఎవరో చేయరు. ఒక సక్సెస్ఫుల్ గా హాస్పిటల్ నడుపుతున్న ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా నీకు ఎదురుగా హాస్పిటల్ పెడతాను, నువ్వు ఎట్లా సక్సెస్ అయ్యవచ్చు ఒక్కటి చదువుతాడా? పోరా నాయన, నాకే నడుస్తలేదు అంటాడు. నాకే మంచిగా లేదు బిజినెస్, అంత అప్పుల్లో ఉన్నా అని చెబుతాడు. ప్రాఫిట్ లో ఉన్నా కానీ అప్పుల్లో ఉన్నా అని చెప్తాడు. ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి, నేను కూడా కిరాణా బిజినెస్ చేయాలనుకుంటున్నా చెప్పండి అంటే చెప్తాడా? చెప్పడు. సో ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, నాకన్నా ఎక్కువ నువ్వు సంపాదించవచ్చు అని నేర్పిస్తాడు. ఈ బిజినెస్ లో నేను ఎవరైతే తెచ్చారో వాళ్ళు ఏం చెప్తారంటే, నాకన్నా ఎక్కువ గ్రో అవ్వచ్చు. నేను 1,00,000 సంపాదించగలను, నువ్వు 2,00,000 సంపాదించడానికి నీ అప్లై నీకు సహకరిస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్ దిస్ బిజినెస్. అంటే వండర్. అది బిజినెస్ లో ప్రతి ఒక్కరిని కూడా పురుకొల్పుతుంది. బర్నింగ్ డిజైర్ లాగా ప్రతిరోజు మనల్ని మంటలాగా మనలో మండుతూ ఉంటారు. అలా అవ్వడానికి మీ చుట్టూ మీ అప్లయన్స్, కంపెనీ, ఎడ్యుకేషన్ సిస్టమ్, వీళ్ళందరూ కూడా దోహదపడతారు, సహకరిస్తారు. వాళ్ళని వాడుకోవడం మీకు చేతనన్నారు. వాళ్ళు చెప్పింది వినాలి. ఎవరు చెప్పినా ఎవరు దారిని ఏం చెప్తారు? ఇక్కడ సిస్టమ్ లో ఉండి కరెక్ట్ గా గ్రో అవుతున్న వాళ్ళని చేయి పట్టుకుంటే మనం గ్రో చేస్తాం. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్, టైం అయిపోతా ఉంటది. మనం ఈ వ్యాపారంలో ఒక డెసిషన్ అనేది స్ట్రాంగ్ చేసి, ఆ డెసిషన్ లో మనం అటు ఇటు చూడకూడదు, ముందుకే చూడాలి. ఒక్కసారి వన్స్ డెసిషన్ చేసిన తర్వాత ఈ బిజినెస్ లోకి వచ్చినాము, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వర్క్ చేద్దామని డిసైడ్ అయిపోవాలి. 2-3 నెలలు 2-3 వారాల బిజినెస్ ప్లాన్ కాదు ఇది. ఓకే, నేను లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినట్టున్నాను, గుర్తుంది నాకు. మీరు మామిడి చెట్లు నాటుతున్నారు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు నాటుతున్నారు. మీ జీవితాంతం మీకు ఫ్రూట్స్ ఇస్తాయి, మీ జీవిత అనంతరం మీ పిల్లలకు కూడా ఫ్రూట్స్ ఇస్తాయి. ఆ దృష్టితో, ఆ యాటిట్యూడ్ తో ఈ బిజినెస్ లో ఉండాలి. పీరియడ్ ఆఫ్ టైం మనం కన్సిస్టెంట్లీ అండ్ పర్సిస్టెంట్లీ ఈ వ్యాపారం చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి మంచి లైఫ్ స్టైల్ ఇస్తుంది. లైఫ్ స్టైల్ ఇస్తుంది, లైఫ్ ఆఫ్ సర్వైవల్ ఇస్తుంది, లైఫ్ ఆఫ్ సక్సెస్ ఇస్తుంది, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. మన తర్వాత మన అనంతరం మన పిల్లలకి అది జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ బిజినెస్ ని మీరు 1 వీక్ లోనో, 1 మంత్ లోనో, 6 months లోనో, 1 year లోనో డిసైడ్ చేయాలి. ఒక 3 years ఇందులో పనిచేయాలని డిసైడ్ అయిపోయింది. వన్స్ డిసైడ్ అయ్యి ఒక డెసిషన్ చేసి, ఆ డెసిషన్ కాంక్రీట్ లాగా స్ట్రాంగ్ చేసి, అటు ఇటు గంతలు కట్టేయండి. గుర్రం తెలుసా? కొత్తగా గుర్రం బండి
గుర్రం తీసుకొచ్చినోడు ఆ గుర్రానికి గంతలు కడతాడు. ఎందుకంటే అటు దిక్కు ఇటు దిక్కు చూస్తా ఉంటది అది. ఆ స్కీమ్ ఈ స్కీము అటు ఇటు చూస్తా ఉంటారు కొంతమంది. చూడకండి. ఆ గుర్రానికి గంతలు కట్టినట్టుగా మీరు కూడా దంతలు కట్టుకోండి. కళ్ళకు గంతలు కట్టుకొని ముందుకే చూడండి. ఈ ప్లాన్ లో చాలా పవర్ ఉంది. యాజ్ ఏ ఒక సీనియర్ పర్సన్ గా, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా, 18-20 ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నా, ఈ బిజినెస్ లో, ఈ కంపెనీలో చాలా 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 ఉంది. పెద్ద నిధి ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు అవ్వచ్చు. కాబట్టి డోంట్ లుక్ అదర్ సైడ్, బ్యాక్ సైడ్, ఆ సైడ్, ఈ సైడ్, బ్యాక్ సైడ్, అటు సైడ్, ఇటు సైడ్. ముందుకే చూడండి. డెసిషన్ చేసినాక ముందుకే చూడండి. ఒక 3 ఇయర్స్ డిసైడ్ అయిపోండి. సిన్సియర్ గా నేను ఈ బిజినెస్ చేయాలి. దీనిలో నా ఫ్యామిలీ కోసం, నా కోసం, నన్ను నమ్ముకుని వచ్చినటువంటి వ్యక్తుల కోసం, వాళ్ళకి నేను సక్సెస్ అవ్వడం కాదు, వాళ్ళని కూడా, నా కింద ఉన్న వాళ్ళని కూడా సక్సెస్ చేయాలి అని డిసైడ్ అవ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మీ కింద ఉన్న వాళ్ళని ఎప్పటికీ ప్రాఫిట్ లో ఉంచే ప్రయత్నం చేయండి. వాళ్ళకి మంచి గైడ్ లైన్స్ ఇవ్వండి, మంచి నాలెడ్జ్ ఇవ్వండి. ఒక మంచి ఫ్రెండ్ లాగా మీరు అతనికి ఆమెకి మారిపోయింది. మంచి గైడ్ లైన్స్. వాళ్ళకి ప్రాఫిట్ ఎట్లా నేను చెప్తున్నా. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, 100 టీవీ కొత్తగా వచ్చిన వాళ్ళకి 100 టీవీ చేయడం నేర్పించండి. 100 టీవీ మ్యాచింగ్, 100 టీవీ మ్యాచింగ్. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఆ 150 టీవీ క్రైటీరియా కంప్లీట్ చేశారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి 100 టీవీ, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎవ్రీ డే, లేకుంటే 2 రోజులకు ఒకసారి అయినా, 3 రోజులకు ఒకసారి అయినా వాళ్ళు కొంచెం ఆ గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు 100 టీవీ చేసి మ్యాచింగ్ చేసి వాళ్ళకి 6,000 పర్ డే, లేకుంటే 2 డేస్ ఒకసారి 6,000, 3 డేస్ ఒకసారి 6,000 వచ్చేటట్టుగా వాళ్ళని లాభదాయకంగా ఉంచండి. అప్పుడు వాళ్ళు ఈ బిజినెస్ ను వదలనే వదలరు. వదలమన్నా వదిలిపోరు. సో కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళని ప్రాఫిటబుల్ గా మీరు గైడ్ చేస్తూ, నాలెడ్జ్ ఇస్తూ, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తే వాళ్ళు ఈ కంపెనీని వదలరు, ఈ బిజినెస్ ని వదలరు, మిమ్మల్ని వదలరు, ఈ సిస్టమ్ ని కూడా వదలరు. జూమ్ జూమ్ కూడా రెగ్యులర్ గా వస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటున్నారు. వాళ్ళని ప్రాఫిట్ లో ఉంచాల్సినటువంటి ఆ బాధ్యత మన మీదే ఉంది, మీ మీద, నా మీద. ఎవరికైతే టీం ఫామ్ అయిందో, ఒక 5 మంది ఉన్నా కానీ టీమే కదా, ఒక 10 మంది ఉన్నా కానీ టీమే కదా. ఆ 5 మంది 10 మంది అవుతారు, 10, 20 అవుతారు, 20, 30 అవుతారు, 30, 60, 60, 120, అట్లా వేలల్లో, లక్షల్లో అయిపోతుంది టీం. ఓకే, ఫోకస్ చేయండి బిజినెస్. ఒక విజన్ తోని మీరు బిజినెస్ లో స్టాండ్ అవ్వండి. చూడండి, ఈ రోజు నేను కొత్త క్యాటలాగ్ చూసాను. ఎన్ని ప్రొడక్ట్స్ మనకి వచ్చి వస్తున్నాయి. ఒక మ్యాట్రస్ తో స్టార్ట్ అయిన కంపెనీ, ఒక వాటర్ ప్యాడ్ తో స్టార్ట్ అయిన కంపెనీ, ఒక రెస్ట్ బెల్ట్ తో స్టార్ట్ అయిన కంపెనీ, ఒక బ్రాస్లెట్ తో స్టార్ట్ అయిన కంపెనీ, ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటర్ మిషన్స్, FMCG ప్రొడక్ట్స్, బ్యూటీ కాస్మెటిక్స్, కిచెన్ వేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వచ్చేస్తున్నాయి మన కంపెనీలో. కరెక్ట్ గా ఒక 1 year 2 year మనం టార్గెట్ పెట్టుకుని, గోల్ పెట్టుకుని, డ్రీమ్ పెట్టుకుని, కరెక్ట్ గా ఫోకస్డ్ గా ఒక విజన్ తో కనుక మనం కరెక్ట్ గా 2 ఆర్గనైజేషన్స్ డెవలప్ చేయగలిగితే, మేము 6 టీంలు, 9 టీంలు, ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్, నేను ఒక ఫౌండర్ ప్లాటినం నుంచి EDC స్ట్రక్చర్ బిల్డ్ చేశాను ఒక ఎక్స్ కంపెనీ. 6 టీమ్స్ ను బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్ళాలి. ఎంత కత్తి మీద సాంలో ఉంటది వ్యాపారం. ఇప్పుడు అట్లా లేదు. ఎంత చక్కగా, చాలా హైబ్రిడ్ బైనరీ ప్లాన్, 2 ఆర్గనైజేషన్స్. దయచేసి కొంతమంది తప్పుగా అనుకోవద్దండి. ఎవరు మీ ఇంట్లో అందరిని జాయిన్ చేసి అన్ని అందరికి 2 వేసి తిప్పలు పడతా ఉంటారు. అది పర్మనెంట్ సెక్యూర్డ్ బిజినెస్ కాదండి. ప్రజెంట్ ఏదో తాత్కాలికంగా మీకు ప్రాఫిట్ వస్తూ ఉంటదేమో, కానీ అది మీకు సెక్యూర్డ్ కాదు. దయచేసి డియర్ ఫ్రెండ్స్, ఎవరు అలా చేయకండి. ఒక్కటే ఐడియా మీద పనిచేయండి. 2 ఆర్గనైజేషన్స్ స్ట్రాంగ్ గా చేయండి. ఈ రోజు 1,36,000 పర్ డే. హలో, పర్ డే, పర్ మంత్ కాదు, పర్ వీక్ కాదు, పర్ డే. ఇది పర్ డే 3 lakhs 4 lakhs కూడా కాబోతుంది అప్కమింగ్ డేస్ లో.
రాబోయే రోజుల్లో. కాబట్టి అక్కడ కొంత కోడి గెలికినట్టు గెలకకండి వ్యాపారాన్ని, బిజినెస్. కోళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఏడు గెలికి కొద్దిసేపు మళ్ళీ ఆడపోయి ఆడ గెలికి కొద్దిసేపు అట్లా చేయకండి. డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఒక్క ఐడి మీద నీ ఐడి ఉందా, నీ వైఫ్ ఐడి ఉందా, ఎవరిది ఉంది, ఆ ఐడి మీద 2 ఆర్గనైజేషన్స్, లెఫ్ట్ రైట్, మంచి ఆర్గనైజేషన్, 2 టీమ్స్ ఉంటాయి. ఆ 2 టీం మీద ఫోకస్ పెట్టండి. ఒక 1 ఇయర్, 6 మంత్స్, 9 మంత్స్ పెట్టండి. టైం బాండింగ్, టైం టేబుల్ వేసుకోండి, టార్గెట్ పెట్టుకోండి. 2 లైన్స్ మీద పర్ఫెక్ట్ గా వర్క్ చేయండి. ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్. చూడండి ఎక్కడ ఉంటారు మీరు, మీ లైఫ్ ఎలా ఉంటుంది. అలా కాకుండా మా భార్య ఐడి, నా బిడ్డ ఐడి, మా బామ్మర్ది ఐడి, మా నాయన ఐడి, మా అమ్మ ఐడి, 5-6 ఐడీలు వేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు పట్టించుకోరు. ఆ బ్యాలెన్స్ చేయడం చేతగాక నెగిటివ్ లోకి వెళ్ళిపోయి అప్లై మంచిది కాదు, కంపెనీ మంచిది కాదు, అమ్మ మంచిది కాదు, ఏఐ మంచిది కాదని చెడు ప్రచారాలు చేసుకుంటా నెగిటివ్ చెప్పుకుంటూ తిరుగుతా ఉంటాం. లైఫ్ ఆఫ్ సర్వైవల్ కాదు కదా, బెగ్గింగ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, కొంచెం ఘాటుగానే ఉంటుంది, మాటలు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇవి వాస్తవాలు. కాబట్టి every successful person having a painful story. Without pain we can't gain. కెమికల్ రియాక్షన్స్ లేకుండా బయటికి రావు నిజాలు. వాస్తవాలు ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, నొచ్చుకునేటట్టుగానే ఉంటాయి. కాబట్టి మంచిదే మనకి, కానీ మనకు మంచిది. సో కాబట్టి ఫ్రెండ్స్, డెసిషన్ చేయండి. డెసిషన్ అనేది మీదే, మాది కాదు. మీరు డెసిషన్ చేస్తే మేము హెల్ప్ చేస్తాం. ఈ బిజినెస్ లో చూడండి, డెసిషన్ చేసి స్ట్రాంగ్ అయిపోయి ఒక ఏమంటారు కాంక్రీటెడ్ గా, సాలిడ్ గా నిలబడే వాళ్ళకి హెల్ప్ దొరుకుతుంది. లేదు ఏదో ఆషామాషగా, ఏదో గుంపులో పోయిందా, నలుగురితో నారాయణ అన్నట్టు కొంతమంది, వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రేమిస్తాం మనం అంతే. కానీ ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే, సో మీకు హెల్ప్ కావాలా, ప్రేమ కావాలా, రెండు కావాలా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ అద్భుతంగా ఉంది, కంపెనీ పర్ఫెక్ట్ ఉంది. పొద్దున్న 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి పేఅవుట్ పర్ఫెక్ట్ గా పడుతుంది. నాకు తెలిసి తెల్లవారుజామున 4 గంటలకు పేఅవుట్ ఇచ్చే కంపెనీ ఇండియాలో ఏది లేదు, నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో, ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో. అర్లీ మార్నింగ్ 4 గంటలకు పేఅవుట్ ఇచ్చే కంపెనీ ఇంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉంది, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ఉంది. ఓకే, కంపెనీ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా విజన్ తో ఉంది. ఓకే, కొత్త ప్రొడక్ట్స్ తెస్తుంది, తేబోతుంది, ఒక సిస్టమ్ ను ప్రతిపాదిస్తుంది, లీగల్ గా ఉంది, ఎథికల్ గా ఉంది, ఒక విజన్ తో ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీద మనం కరెక్ట్ గా నిలబడి మనం ఈ అందరి సహకారం తీసుకుని, అప్లైన్స్ సహకారం, కంపెనీ సహకారం తీసుకుని మనం సక్సెస్ అవ్వాలంటే, సక్సెస్ కాకుండా ఏ వ్యక్తి మనల్ని ఆపడానికి వీల్లేదు, ఏ పరిస్థితులు ఆపడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ వీక్ అనుకుంటా రవి గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్ లో జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళ మామయ్య గారు ఎవరో చనిపోయారు, వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉండే ఆ కార్యక్రమాలు చూస్తూ కూడా రవి గారు జూమ్ లో అటెండ్ అయ్యారు. కో హోస్ట్ గా ఉన్నట్టుగా నేను చూశాను. అక్కడ నేను జూమ్ లో ఎవరెవరు వస్తున్నారని చూస్తా ఉంటాను అప్పుడప్పుడు. నేను రెగ్యులర్ రాను, కానీ డ్యూటీ సమ్ బిజీ షెడ్యూల్ వల్ల చూస్తూ ఉంటాను. చనిపోయారు, నేను మాట్లాడుతూ ఉన్నా, రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాను. అలా మామయ్య గారు చనిపోయిన కూడా ఆ పరిస్థితుల్లో, ఆ పెథటిక్ సిచ్యువేషన్ లో ఉండి కూడా ఆయన బిజినెస్ గురించి ఆలోచిస్తూ, కాల్స్ అటెండ్ చేస్తూ, జూమ్ కూడా అటెండ్ చేశారు. అది బిజినెస్ యాటిట్యూడ్ అంటే. విజేత దుఃఖములో కూడా విజయం గురించి పరితపిస్తారు. దుఃఖంలో కూడా, పెథటిక్ సిచ్యువేషన్స్ లో కూడా
అతడు సక్సెస్ కోసం పరితపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిజినెస్ లో ఉన్నప్పుడు నేను ఒక 15%, ఐ థింక్ 18%, నాకు కరెక్ట్ రిమెంబర్ లేదు, ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు బిజినెస్ లో ఉన్నప్పుడు. అది సడన్ గా వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోయింది. అప్పుడు ఈ ప్రొడక్ట్ ఉన్నట్టు ఎంత బాగుందో, చనిపోయినాడు. నాకు అది మంత్ క్లోజ్, హైదరాబాద్ లో ఆఫీస్ మంత్ ఎండ్ లో మేమందరం ఆఫీస్ కలుసుకుంటాం. ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. సో ఒక 100 టీవీ చేయాలి. మా అప్లై చెప్పారు, నేను చూసుకుంటాను, నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను. అక్కడ ఉండి అప్లైతో ఫోన్ లో మాట్లాడుతున్నా, సార్ నా గోల్ ఈ మంత్ ఇది, నా గోల్ పూర్తి అవడానికి నాకు 100 టీవీ తక్కువ ఉంది, 100 టీవీ కంప్లీట్ అవుతుందని అది. సో ప్లీజ్ అని ఫోన్ లో మాట్లాడుతుంటే మా బాబాయ్ గారు వచ్చి చెప్ప మీద కొట్టారు. ఏమ్రా, కన్న తండ్రి చనిపోయినాడు, నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నావు అని చడామడా పెద్ద పెద్దగా అరుస్తూ నన్ను కొట్టాడు. ఇంకొక ఆయన వచ్చి అన్నాడు, తండ్రి చనిపోతే కూడా ఇట్లాంటి మరి దుఃఖకరమైన పరిస్థితుల్లో, ఈ సాడ్ సిచ్యువేషన్ లో, ఈ పెథటిక్ సిచ్యువేషన్ లో ఆ బాబు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడంటే అది ఎటువంటి బిజినెస్ అయి ఉంటుందో దయచేసి ఆ అబ్బాయిని ఏమనకండి అని ఇంకొక ఆయన పెద్ద మనిషి వచ్చి మా బాబాయ్ పక్కకు లాక్కున్నాడు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, విజేత దుఃఖ పరిస్థితుల్లో కూడా, కఠినమైన జటిలమైన పరిస్థితుల్లో కూడా, టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా, పెథటిక్ సిచ్యువేషన్స్ లో కూడా విజేత తన విజయం గురించి ఆలోచిస్తాడు కానీ వేరే వాటి గురించి ఆలోచించాడు. మా నాయన చనిపోయినాడు, రవి గారు మామయ్య గారు చనిపోయినారు, మనం తిరిగి తేలేం వాళ్ళని. కానీ మనం చనిపోయినాక మనం గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. అలాంటి యాక్టివిటీస్ ఇందులో మనం చేయొచ్చు. అదొక్కటి మనం గుర్తుంచుకోవాలా. లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇలా నేను మాట్లాడతాను అప్కమింగ్ డేస్ లో. చాలా 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 వండర్ఫుల్. రోమాలు ఇలా నిక్కబడుచుకుంది, కళ్ళు చెమ్మగిలి కళ్ళలో నీళ్ళు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ బిజినెస్, దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. లైఫ్ లో ఒక మీనింగ్ యాడ్ అవుతుంది. మీరు ఇండస్ట్రీలో ఉంటే, ఈ ప్లాట్ఫామ్ లో ఉంటే, ఈ అసోసియేషన్ లో ఉంటే, లేని వ్యక్తి గురించి నెగిటివ్ మాట్లాడుకోవడం కాదు. ఆల్వేస్ థింక్ పాజిటివ్, స్పీక్ పాజిటివ్, డూ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్. సో ఒక పాట ఉంటుంది. ఓకే, నాకు పాటలు అంటే కూడా బాగా ఇష్టం, ఇప్పుడు పాడలే కానీ, ఇది గాలి వాన అని తెలుసు, అవి నీటి సుడులని తెలుసు, గాలి వానలో నీటి సుడులలో పడవ మునుగుతూ ఉంటుంది, అయినా తెలుసు, అయినా కానీ పడవ ప్రయాణం ఆగదు. అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఇప్పుడు పాటల్లో మీనింగ్ లేదండి, అంత డీజే మ్యూజిక్లు, ఎగరడాలు, డబుల్ మీనింగ్, వందర్థాలు, బూతులు. ఇప్పుడు పాటల్లో చాలా అర్థం ఉంది. ఇది గాలి వానని తెలుసు, నీటి సుడులని తెలుసు, గాలి వానలో నీటి సుడులలో పడవ ప్రయాణం కొనసాగించాల్సిందే. కాబట్టి జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళితే విజయం మనకు వస్తుంది. మనల్ని విజయం వరించకుండా ఏ శక్తి ఆపలేదు. మీరు డెసిషన్స్ స్ట్రాంగ్ చేసి మీరు అప్లై చేయి. మీ మెంటర్, బిజినెస్ లో మెంటర్ని పెట్టుకున్నాం, మెంటర్ని ఫైండ్ అవుట్ చేయండి, అప్లై చేయండి. ఎస్, ఈ పర్సన్ కరెక్ట్ నాకు అని మీరు చూస్ చేసుకోండి, వాళ్ళు చేయి గట్టిగా పట్టుకోండి. ఆర్థికపరమైన పరిస్థితుల విషయంలో కానీ, ఆరోగ్యపరమైన పరిస్థితుల విషయం చూడండి. ఈరోజు కష్టపడి సంపాదిస్తున్నారు, ఆ సంపాదించినంతా సంపాదించి సేవ్ చేసి సేవింగ్ లో పెట్టి, అక్కడ రికరింగ్ డిపాజిట్లు, ఇక్కడ ఎఫ్డీలు, అవి ఇవి చేసి ఏం చేస్తారు, లాస్ట్ కి ఏదైనా భయంకరమైన ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ దాచిపెట్టిన అన్ని దవాఖాన పాలవ్వాల్సి. ఓకే, దాచిపెట్టిన అన్ని హాస్పిటల్ పాలవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్?
సో కాబట్టి మళ్ళా పవర్ పోయింది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. డెసిషన్ చేయండి. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఆన్లైన్ అనే కాదు, ఆఫ్లైన్ లో కూడా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. Yes, thank you so much, Mr. Daniel garu. Today training is very excellent. ఇంతకు ముందు మీరు ట్రైనింగ్ ఇచ్చారు, బట్ దానికంటే చాలా 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 ఎక్సలెంట్ గా ఈ ట్రైనింగ్ అయితే ఇట్స్ వండర్ఫుల్. నాకైతే చాలా నచ్చింది. మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ తోటి స్టార్ట్ చేశారు. ఏంటి అంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నామా, వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నామా, రైట్? సో ఎస్, మనం అందరము అయితే వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాము. అలాగే అప్లైన్ కి ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీకి ఇంకా సైమల్టేనియస్లీ భగవంతుడికి కూడా మనం థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే డే బై డే కూడా ఈ బిజినెస్ లో ఎదుగుతూ ఉండాలని కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకా 3 విషయాల మీద మీరు చాలా చక్కగా ఫోకస్ చేశారు. అదేంటంటే లైఫ్ ఆఫ్ సర్వైవల్, లైఫ్ ఆఫ్ సక్సెస్, అలాగే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ. ఈ 3 అయితే చాలా చాలా మీరు ఎంత బాగా చెప్పారంటే, లైఫ్ ఆఫ్ సర్వైవల్ అందరం అనుకుంటాం జస్ట్ సరే మన లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి మనకు ఒక మీనింగ్ఫుల్ గా కావాలి అని, బట్ రోటీ కపడా మకాన్ మీద మీరు ఫోకస్ చేయడం, అలాగే లైఫ్ ఆఫ్ సక్సెస్ గురించి చెప్పడం, సిగ్నిఫికెన్సీ అంటే మన బ్రతుకు మనకు సర్వైవ్ చేస్తూ మరికొంతమందికి సక్సెస్ ఇవ్వడం అని ఒక మంచి డెఫినేషన్ కూడా ఇచ్చారు. వారినే లీడర్ అని అంటారు. సో మనకు ప్రాఫిట్ రావడమే కాదు, మనల్ని నమ్మి వచ్చిన మన టీమ్ కి ప్రాఫిట్ తెప్పించడం, అలాగే మనం ఎల్టీడీ ఫామ్ లో ఉంటూ మనం మెంటర్ గా, లీడర్ గా తయారవ్వడం, చాలా అంటే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీకి ఎంత బాగా మీరు మీనింగ్ చెప్పారంటే ఇట్స్ ఎక్సలెంట్ ట్రైనింగ్ టుడే. అలాగే మన లైఫ్ లో అకౌంటబిలిటీ అనేది మన లైఫ్ లో చాలా అవసరం. అలాగే ఫ్యామిలీ కానీ బిజినెస్ లో కానీ అకౌంటబిలిటీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా టైం విషయంలో కానీ, మాట విషయంలో కానీ, మనీ విషయంలో కూడా అకౌంటబిలిటీ ఎంత ఉండాలి. సో ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం ఎలా ప్రామిస్, ఇట్స్ అన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. సో టైం ఇచ్చామంటే అదే టైంకి వెళ్ళడం, ఇట్స్ అ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. మనీ విషయంలో మనం ఎంత ప్రాంప్ట్ గా ఉండాలి మన డౌన్ లైన్ తో పాటు. సో టోటల్ గా ఒక స్ట్రాంగ్ డిసిషన్ మేకర్ గా ఉంటూ మనము ఈ బిజినెస్ లో మనకు లైఫ్ ఆఫ్ సక్సెస్ కానీ, లైఫ్ ఆఫ్ సర్వైవల్, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్సీ ఇస్తుందని ఎక్సలెంట్ గా మాట్లాడారు. అలాగే లాస్ట్ లో మీరు విన్నర్ అంటే విజేత గురించి ఎంత బాగా చెప్పారంటే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే మనం మన గోల్ నుంచి డీవియేషన్ అవ్వకుండా, ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, మనం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే స్ట్రాంగ్ గా ఉండి మనం నిలబడుతూ, కనబడుతూ, మాట్లాడుతూ, నడుస్తూ మనం మన టీం ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఎగ్జాంపుల్ రవి గారిది ఇచ్చి ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను కూడా వెళ్ళాను. మా నాన్న కూడా లాస్ట్ 1.5 month బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను, మా హస్బెండ్ కూడా ఫేస్ చేశారు. సో మీరు చెప్పినప్పుడు ఆ గూస్ బంప్స్ వచ్చాయి నాకు, ఎందుకంటే మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు. సో మీరు కూడా మీ ఫాదర్ ది ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళారు, 100 PV చేయడానికి ఎంత మీకు ఒక గోల్ నుంచి డీవియేషన్ అవ్వకుండా మీరు ఆ రోజు ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి మీరు పడ్డ తపన చాలా అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ డేనియల్ గారు. ఇట్స్ ఎక్సలెంట్ ట్రైనింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సో మనము ట్రైనింగ్ చాలా